వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహిమపరచుదాం. దేవుని కృప మన పట్ల ఉన్నదని గ్రహించి మనము ఆయన సన్నిధిలో ఆయన భక్తితో, శ్రద్ధతో, గౌరవంతోనూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడమే, పాటలు పాడటమే కానీ, వాక్యం వినటమే కానీ, బలాలలో పాల్గొనడమే కానీ, ప్రతిదీ కూడా క్రమముగా మర్యాదగా దేవునికి ఇష్టమైన రీతిలో మనం జరిపించుకోవడానికి మన హృదయాన్ని మనం సిద్ధపరుచుకుందాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని చెప్పిన ప్రభువు మన మధ్యలో ఉన్నారని గ్రహించి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆయన యొక్క దీవెనలు మనము పొందుదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరము లేచి నిలబడి ఒక కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన భాగము అయిన తరువాత మనము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. నూట ఐదవ కీర్తన మొదటి 20 వచనాలు మనం చదువుకుందాం. మొదటి 20 వచనాలు మనం చదువుకుందాం. 105వ కీర్తన. నేను మొదటి వాక్యాన్ని చదువుతాను, ఆ తదుపరి మీరందరూ 2వ వాక్యాన్ని చదవండి. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరుచుకొనిన యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసునిగా అమ్మబడెను. 19-22 వచనాలు కలిసి చదువుకుందాం. అతను చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతనిని విడిపించెను. ప్రజల లేని వాడు అతని విడుదల చేసెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మన వెనుకలో వచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆరాధనలో మీరు తోడుకుండండి. ఆరాధనలో మేము ఆరాధించేటువంటి కృపని మీరు అనుగ్రహించి హృదయపూర్వకంగా మా హృదయాంతర భాగంలో నుంచి నేను స్తుతించే కృపను అనుగ్రహించమని ఈ మనవులు మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య వెళ్తున్నాను తండ్రి. దేవుని పిల్లల దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామాన్ని స్తుతిద్దాం.
ఆయన నామాన్ని మహిమపరచడం, పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నప్పుడు లోపలికి గ్లౌజెస్ లేకపోతే కనీసం మాస్క్ అన్న కూడా మీరు పెట్టుకోనండి. మీరు చర్చ్లో ఉన్నంత వరకు మాస్క్ పెట్టుకోండి. ఏదైనా మాట్లాడే టైం అవసరం అయితేనే తీయండి, లేదంటే మాస్క్ పెట్టుకుని ఉండడం ఎంతైనా మంచిది. దూరంగా కూర్చోండి, ఉన్న చోటనే కూర్చోండి, దేవుడిని స్తుతించండి, హృదయాంత భాగం స్తుతించండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. వేసుకున్న సంతోషంగా దేవుడు ఈ రోజు వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడి నామాన్ని స్తుతిద్దాం. వేసుకున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. ఆమేన్. దేవుడి మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. గడిచిన 9 నెలలు ఆయన కృపలో మనల్ని కాపాడారు. ఆయన మనల్ని భద్రపరిచారు. మనకు మంచి జీవితాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నారు. మరి ఒక నెలలో మొదటి ఆదివారంలో మనం అడుగు పెట్టడానికి, ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడానికి, దేవుడి నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఎలుగెత్తి చాటించడానికి దేవుడు మనకి కృపనిచ్చి ఉన్నారు. నిజంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన స్వరనైతే పాడి ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆమేన్. మనకందరికీ తెలిసిన పాట, జీవితకాలం అంతా కీర్తించెదను, ఉత్సహించుచు అనుదినము స్తుతించెదను అనే పాట. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని కీర్తించాలి. ఉత్సహించు పెదవులతో దేవుని నామాన్ని స్తుతించాలి. ఆమేన్. ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. Thank you.
నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. నిజంగా ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన రాజులకు రాజు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. మనం ఈ రోజు ఈ రీతిగా ఉన్నామంటే కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారానే. ఆమేన్. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరాధన యేసు ప్రభులకి స్తుతి అర్పణ అనే పాట పాడుకుందాం. ఒకవేళ పాట రానట్లయితే రెండోసారి మేము పాడుతూ ఉన్నప్పుడు మరి కలిసి పాడవలసిందిగా కోరుచున్నాం. కానీ అందరం దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. Aradhana, Aradhana,
ఎవరు లేరు ప్రియులారా. ఆయన పోలినటువంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు. ఆయన మనల్ని నమ్ముకొని ఉన్నాం. ఆయన మన రక్షకుడు. మన జీవితానికి ఆయనే ఆధారమై ఉన్నాడు. ఆయన లేని జీవితము ఈ లోకంలో వ్యర్థము మనకు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు. అదే రీతిగా రెండు చేతులు పైకి లేదు దేవుని స్తుతిస్తూ నేను ఈ పాట పాడుచుండగా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధిద్దాము. పాట తెలిసినట్లయితే కలిసి పాడండి, లేదంటే నోరు తెరచి దేవుని స్తుతించండి. కానీ మౌనంగా మనం ఉండొద్దు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది. ఆయన నామాన్ని మనం మహిమపరచుదాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Yes Lord, hallelujah.
స్తుతుల మీద మీరు ఆశీర్వదైనందుకు వందనాలు ప్రభా. మీ నామాన్ని ఎలుగెత్తి స్తుతించే భాగ్యాన్ని, ఎలుగెత్తి చాటించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు మా ఆరాధనలో మీరుండి ప్రభా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు వందనాలు. మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన 9 మాసాలు మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినంలోని సన్నిధిలో మమ్మల్ని చేర్చుకున్న తీరుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే మహిమ ప్రభా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించవచ్చు. జీవమిచ్చే దేవుడు ప్రభా, మరణపు ముళ్ళను విరిచి మమ్మల్ని రక్షించిన మా దేవుడవు ప్రభా. నాయనా మీకే వందనాలు తెలియజేస్తాం. ఈ స్తుతి ఆరాధన మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరం కూర్చున్నాము. ఇంత సమయం మరి దైవజనులు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనము రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ దినం వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానానికి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ యొక్క మినీ చర్చ్గా, సంఘ కాపరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని, మీ కుటుంబీకులు, పిల్లలు అందరూ బాగున్నారని మేము తలుస్తూ ఉన్నాం. మీకోసం రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఈ పరిస్థితుల్లో కూడా మీ సమయాన్ని కేటాయించుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చినందుకు ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడానికంటే ముందు దేవుడిని అడుగునప్పుడు నాతో మాట్లాడాలి. మీ బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి, ప్రభువా నాతో మాట్లాడండి, ప్రభువా ఈ వాక్యం మీది, మీరు మాట్లాడండి, మీరు సంధించండి, మీరు సరించేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. మీ బైబిల్ పట్టుకొని ఈ విధంగా చెప్పండి, ఇది దేవుని గ్రంథం, ఇది దేవుని గ్రంథం, దేవుని మాటలు, దేవుని మాటలు, ప్రోత్సహించేటువంటి మాటలు, సరి చేసేటువంటి మాటలు, చేసేటువంటి మాటలు, నాతో మాట్లాడేటువంటి మాటలు, నాతో మాట్లాడేటువంటి జీవము కలిగినటువంటి మాటలు. జీవము కలిగిన మాటలు. యేసయ్యా మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఒకసారి దేవుని సన్నిధిలో చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నటువంటి ఈ వాక్య భాగాన్ని నేను మీకు కొన్ని విషయాల్ని తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు మాట్లాడేటువంటి అంశము విశ్వాసులు విశ్వసించున్నది ఏమి? విశ్వాసులు విశ్వసించున్నది ఏమిటి అంటే, జనరల్గా బయట నుంచి మనం చూస్తే విశ్వాసులు అనేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళు ఏమి విశ్వసిస్తారు అని వాళ్ళు తెలుసుకోవాలంటే, ఏమి విశ్వసిస్తారు అని గ్రహిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి విశ్వాసులు విశ్వసించేటువంటిది ఏంటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ విశ్వాసులుగా ఏమి విశ్వసించాలో తెలియకపోతే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఎలా విశ్వసించాలి అనేటువంటిది. అంటే మీలో చాలా మందికి దేవుణ్ణి విశ్వసించి ఆయన అంగీకరించి ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడి కొంతమంది బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధిలో ఆయనకి దగ్గరగా నడుస్తున్నటువంటి వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. ఎక్కువ శాతం మనందరము మార్పు పొంది పాపక్షమాపణ బాప్తిజం తీసుకొని ఆత్మీయ బలాలను పొందుతూ దేవునికి దగ్గరగా నడుస్తున్నటువంటి సంఘం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. సో కొంతమందికి అసలు మనం విశ్వసించేటువంటి ఏంటో కూడా కొంతమందికి తెలియకపోతే ఈరోజు వాక్యం మనం ఇప్పుడు కలుగు చేస్తుంది. ఆమేన్. సో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రోమపత్రిక 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 14:4. రోమపత్రిక 14వ అధ్యాయము 4వ వచనం.
తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఆ, అతడు నిలిచి ఉండుటయైనను ఆ. పడి ఉండుటయైనను అతని సొంత యజమానుని పనియే. ఆ. అతడు నిలుచును, ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. అందరి మాట చెప్పండి, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ప్రభువు ఆమెను నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఆమేన్, హల్లెలూయా. సో మనలను నిలబెట్టుటకు శక్తి గలవాడు అని మనం నమ్మాలి. నెంబర్ 1. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని రాసుకునేటువంటి వాళ్ళు, లేకపోతే జాగ్రత్తగా వినే గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలకించండి. వాక్యాన్ని చదువుతూ కిందకు చూస్తూ ఉండిపోవద్దు. వాక్యం చదవని వెంటనే మన వెంటనే నా వైపు చూస్తూ మనసుని కేంద్రీకృతం చేయాల్సిందిగా కోరుచున్నాను. సో విశ్వాసులు విశ్వసించేటువంటిది ఏంటి అంటే, మొట్టమొదట విశ్వసించాల్సినటువంటిది ఏంటంటే, మనల్ని నిలబెట్టుటకు దేవుడు శక్తిమంతుడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. సో చాలా మందికి మనం పడిపోతాము, మనం తొలగిపోతాము, మనం ఆత్మీయతలో కృంగిపోతాము, పాపములో పడిపోతాము, దేవుని దగ్గర నుంచి జారిపోతాము అని వాళ్ళకు ఉంటుంది. కొన్నిసార్లు వేరే వాళ్ళ గురించి ఆయన పడిపోతాడేమో, ఆమె పడిపోతుందేమో, పాపంలో కృంగిపోతారేమో, బ్యాప్టిజం తీసుకుంటే నెక్స్ట్గా ఉండాలి కదా, నువ్వు ఇప్పుడే ఎందుకు తీసుకుంటావు, తర్వాత పాపంలో పడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే పాపంలో పడాలనే ఆశే. సో కొన్నిసార్లు ఇట్లా హెచ్చరిక చేస్తూ ఉంటారు, నీవెందుకు ముందుకు వెళ్తావు, నీవు దేవుళ్ళు ఎందుకు వెళ్తావు అనేటువంటి అపోహ వేరే వాళ్ళ మీద కూడా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని నిలబెట్టడానికి శక్తి గలవాడని మనకు మనం నమ్మాలి. మన తోటి వారి గురించి, మన విశ్వాసుల గురించి, మన యొక్క సంఘంలో ఉన్నటువంటి వారి గురించి కూడా మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో we need to build people, not tear them down. మనము ప్రజలను కట్టువారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు కూడా మన జీవితాన్ని కడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు బిడ్డలారా, ఈ రోజు మనం బ్రతుకున్నామంటే, ఈ రోజు మనం ఆరోగ్యం కలిగి ఉన్నామంటే, ఈ రోజు మనం గృహాన్ని, మన యొక్క వస్త్రాన్ని దేవుడు దయచేసి ఈ విధంగా ముందుకు సాగిస్తున్నాడంటే ఆయన కృప. ఆయన మనల్ని కడుతూ ఉన్నాడు. ఈ రోజు మన క్యారెక్టర్ని సరి చేస్తున్నాడంటే, ఒకప్పుడు తాగుబోతుగా తిరుగుబోతుగా ఉండేటువంటి వ్యక్తిని మార్చి క్యారెక్టర్ మార్చేస్తున్నాడంటే, ఒకప్పుడు తప్పుడు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిని మార్చివేసి ముందుకు నడిపిస్తున్నాడంటే, దేవుడు మనల్ని మలుస్తూ ఉన్నాడు. ఒక శిల్పి ఏ విధంగా ఒక రాయిని తీసుకుని ఏ విధంగా చెక్కుతూ ఉన్నాడో, కష్టాలు ఉండగా సుఖాలు ఉండగా మనల్ని ఆశీర్వదిస్తూ, కొన్ని విషయాల్లో శ్రమ పెడుతూ, కొన్నిసార్లు గాయపరుస్తూ, కొన్నిసార్లు గాయాలు కడుతూ, కొన్నిసార్లు మనకి ఏది అవసరం అది అందిస్తూ దేవుడు చెక్కుతూ మలుస్తూ ఉన్నాడు. దేవుడు పిల్లరా, అలా నిలబెట్టగలిగినటువంటి శక్తి దేవుడికి మాత్రమే ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. సో విశ్వాసులందరూ యేసుకి పరిచారకులే. విశ్వాసులందరూ దేవుని సేవ చేసే వాళ్ళే. చాలా మంది అపోహపడుతూ ఉంటారు, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పే వాళ్ళే దేవుని సేవకులని. మీరందరూ కూడా దేవుని సేవకులే. హల్లెలూయా. చెప్పండి, దేవుని సేవకులనే. దేవుడు అందరికి వేరు వేరు బాధ్యతలు అనుగ్రహించారు. పాటలు పాడేటువంటి ఒకడు, వాక్యం చెప్పేటువంటి ఒకడు, ప్రవచించేటువంటి ఒకడు, భాషలు మాట్లాడేటువంటి ఒకడు, రాష్ట్రాలకు అర్థం చెప్పేటువంటి ఒకడు. దేవుని సన్నిధిలో అనేక నానా విధాలైనటువంటి వరాలు ఇచ్చి దేవుని యొక్క సంఘాన్ని కట్టుతున్నాడు దేవుడు. మనం కాదు సంఘాన్ని కట్టేటువంటి, మనది కాదు సంఘం. మా సంఘాన్ని దీవించని మనం ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, మా కుటుంబాన్ని దీవించు అని ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, మా పిల్లల్ని దీవించు అని ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, మాది అన్నప్పుడు ఆ స్వార్థం అనేటువంటిది కాదు అక్కడ గ్రహించాల్సినటువంటిది. మా పిల్లలు అనుకున్నప్పుడు కూడా వాళ్ళు మాకు పుట్టినప్పుడు కూడా అది దేవుని పిల్లలే. మా సంఘం అనుకున్నప్పటికీ కూడా ఈ సంఘము దేవుని సంఘమే. నా ప్రాణం అనుకున్నప్పుడు కూడా ఈ ప్రాణము దేవుని ప్రాణమే. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని వారమై ఉన్నాం మనం. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనల్ని ఆయన స్తుతించాడు, ఆయన నిలబెడతాడు. సో తీర్పు తీర్చేటువంటి అధికారం దేవుడు మనకు అనుగ్రహించలేదు. సో ఇతరులను తీర్పు తీర్చడం,
ఇతర యొక్క కళ్ళలో చూడటం, వాళ్ళ యొక్క లోపాలను ఎత్తి చూపించడం చాలా సాధారణంగా మనం చేసేటువంటి పని. వాళ్ళ పరిస్థితులు ఏమని అనేటువంటిది మనకు అర్థం కాదు. ముందు వెనక పూర్తిగా వినకుండా మధ్యలో 2 మాటలు వింటే చాలాసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి కదండి. అందుకనే పూర్తిగా వినేటువంటి వారిగా ఉండాలి. సో తీర్పు తీర్చేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు మనల్ని పెట్టలేదు, కానీ వాళ్ళని కట్టాలని, ప్రోత్సహించాలని, మంచి మాటలు చెప్పాలని, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే మనకి దేవుడు ఈ జీవితాన్ని అనుగ్రహించాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అరే మరి తప్పు చేస్తే పెద్దోళ్ళగా చెప్పాలి కదా, ఖండించాలి కదా. మనకు చోట కూడా వాక్యం ఉంది, నీవు తీర్పు తీర్చేటప్పుడు న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలి. మరి అదేంటి అంటే దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యము 2 అంచెలు కలిగిన కట్టం. ఏ సమయంలో తీర్పు తీర్చాలి, ఏ సమయంలో న్యాయంగా తీర్పు తీర్చాలి. అంటే నేనే పరిశుద్ధుడిని నీవు కాదు అనేటువంటిది దేవుడు చెప్పడం అనేటువంటి ఉద్దేశం కాదు. దేవుడు పరిశుద్ధుడు, మనందరం పరిశుద్ధులుగా ఉండాలి, మనందరం న్యాయం అనుసరించాలి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది కూడా దేవుడి యొక్క వాక్యంలో ఒక భాగమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం దయచేసి చదవండి. జేమ్స్ చాప్టర్ 4 verse 12. యాకోబు పత్రిక ఒక్కటే ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించడానికి, నశింప చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయనకే తీర్పు తీర్చేటువంటి పని అప్పచెప్తాం. ఆయన వైపే మనం చూద్దాం. దేవుడు స్వీకరించినటువంటి విశ్వాసులందరూ కూడా దేవుని బిడ్డలని వారిని త్రోసిపుచ్చకుండా ఉండాలి, వారిని ద్వేషించకుండా ఉండాలి, వారిని ప్రేమించేటువంటి విధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడే వాళ్ళని నిలబెట్టేటువంటిది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఎవరన్నా పాపంలో ఉన్నారని, దేవునికి వ్యతిరేక కార్యాలు చేస్తున్నారని, తప్పిపోతున్నారని నీవు గ్రహించినప్పుడు వాళ్ళ కోసం భారం కలిగి ప్రార్థన చేయి. వాళ్ళని నిలబెట్టేటువంటిది నీవు నేను కాదు, దేవుడిని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనల్ని నిలబెట్టేటువంటిది దేవుడే. ఆమేన్. నిన్ను నిలబెట్టేటువంటిది దేవుడే, నీ కుటుంబాన్ని నిలబెట్టేటువంటిది దేవుడే, మనుషులు కాదు, ధనం కాదు, అందచందాలు కాదు, పర్మనెంట్ ఉద్యోగం కాదు. ఇవన్నీ మనల్ని నిలబెడతాయి అనుకుంటే అది అపోహనే. మన ఆరోగ్యాన్ని నమ్ముకున్నా ఏ క్షణంలో ఏ విధమైన పరిస్థితి వస్తుంది. మంచి బలవంతులైన ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ కూడా కట్టిక కనబడనటువంటి చిన్న వైరస్ మనిషిని ప్రొగదీసి కింద పడవేస్తుంది. దేవుడి మీద ఆధారపడతాం. రెండవదిగా, పడిపోకుండా మనల్ని కాపాడుటకు సమర్థుడని నమ్మాలి. మొదటిది నిలబెట్టుటకు శక్తి గలవాడని నమ్మాలి. రెండవది పడిపోకుండా కాపాడుటకు సమర్థుడని నమ్మాలి. దట్ హి ఈస్ ఏబుల్ టు కీప్ us ఫ్రమ్ ఫాలింగ్. పడిపోకుండా మనం సంపూర్ణులు కావడానికి, మనం పాపరహితులు కావడానికి దేవుడు అనగా యేసు ప్రభు ముఖాముఖిగా మనము ఆయనను చూచినప్పుడే, యేసు వైపు చూచినప్పుడే మనము పడిపోకుండా ఉండగలము. ఒక విధంగా చెప్పాలంటే పడిపోకుండా మనల్ని మనం కొన్నిసార్లు కాపాడుకోలేము. కనుక మనం నమ్మాల్సినటువంటిది ఏంటంటే మనల్ని కాపాడేటువంటిది ఆయనే. అంటే ఆయన కాపాడుతాడు కదా అని చెప్పి పడిపోవాలని కాదు దాని అర్థం, పాపంలో వెళ్ళిపోవాలని కాదు దాని అర్థం. ఆయన కాపాడుతాడు కదా అని చెప్పి వచ్చే ఆయనకి ఎదురుగా మగాళ్ళలాగా నిలబడి పోజులు కొట్టడం కాదు మనం చేయాల్సింది. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ట్రైన్ వస్తుంది, తప్పుకోవాలని తెలుసు.
అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రైన్ వచ్చే టైంలో నువ్వు జారి ట్రాక్ మీద పడితే దేవుడు అద్భుతం కాపాడతాడేమో. అంతేగాని మనము మన ఇష్టానుసారంగా వెళ్ళాలనేటువంటి కాదు అర్థం. దేవుడు మనల్ని కాపాడుతాడు. చిన్నపిల్లలు మనతో వస్తూ ఉన్నప్పుడు వాడు పడిపోతారేమో చాలా భద్రంగా ఉంటాం. వెంటనే వాడికి ఏదైనా గుర్తు వస్తుందంటే వాడు చూసుకోకుండా నడుస్తుంటే కూడా వెంటనే మనం చేయబట్టుకుంటాం. అలానే నీకు అపాయం వస్తున్నప్పుడు దేవుడు నీ పక్షాలని నీ చేయబట్టుకొని పడిపోకుండా కాపాడుతాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ వచనం చదవండి. సమయం అయిపోతుంది త్వరగా. కీర్తన గ్రంథం 37:23. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఎంత మంచి మాట అండి. చూడండి, దేవుడు నడత యెహోవా, ఒకరి నడత యెహోవా స్థిరపరుస్తాడు, వారి ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తాడు. 24 చదవండి. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక లేవలేక ఉండడు. ఒకవేళ పడిపోయాడు అంటే కూడా ఆయన చేయి పట్టుకున్నాడు కనుక లేవలేకుండా ఉండడు. అలా నిన్ను పడిపోకుండా కాపాడేటువంటి దేవుడు. ఒక విశ్వాసి పాపం చేస్తే అది అతనికి తప్పే, అది అతను చేయకూడనటువంటిదే. దేవునికి పూర్తిగా లోబడితే, ఆయన్ని నమ్మితే, ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే పడిపోయినప్పటికీ కూడా దేవుడు క్షమించే దేవుడు. పడిపోయినప్పటికీ కూడా దేవుడు చేయబడుకు లేవనెత్తేటువంటి దేవుడు. పడిపోయినప్పటికీ కూడా దేవుడు ఆ మురికిలో నుంచి బయటకు తీసుకుగా రాగలిగినటువంటి దేవుడు. అయ్యో నేను పడిపోయానే, నేను తొలగిపోయానే, దేవునికి దూరం అయిపోయానే, అనరాని మాట అన్నానే, చేయకూడని కార్యం చేశానే, వెళ్ళకూడని చోటకు వెళ్ళానే, ఇక నాకు దిక్కు దేవుడు నాకు ఏ సహాయం చేయడు, నాకు దిక్కెవరు అని నీవు కృంగిపోతూ ఉంటే దేవుడు క్షమించేటువంటి దేవుడు. ఆయన వైపు తిరగాల్సినటువంటి బాధ్యత నీకున్నది. ఆయన వైపు చూస్తే నెట్టువేడు. ఇంకొక అర్థం ఏంటంటే ఈ మాటలో అబద్ధ బోధలకి కూడా పడిపోకుండా ఉండాలి. ఈ ప్రస్తుత కాలంలో విస్తరిస్తున్నటువంటి అబద్ధ బోధలు ప్రమాదకరమైనటువంటి, కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనటువంటి ఏంటంటే అబద్ధ బోధలు. చైనా నుంచి వైరసే కాదు, చైనా నుంచి ఒక లేడీ సేవకురాలుగా బయలుదేరి, వెలుగుదూతగా బయలుదేరి నానా విధమైనటువంటి తప్పుడు బోధలను ప్రచారం చేస్తూ ఉన్నాం. వీళ్ళకి ఒక రోజు ఆ అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధకులు ఎట్లా వచ్చి ఎలా సాతాను ద్వారా ఆ విశ్వాసుల్ని పాడు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకరోజు దేవుని చేతి మధ్య నేను మాట్లాడు. దేవుని బిడ్డలారా, అబద్ధ బోధ వైరస్ కంటే ప్రమాదమైనటువంటిది. అది వైరల్ అయిపోతూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. యేసు నామములోనే బైబిల్ పట్టుకొని బైబిల్ విరుద్ధంగా కన్ఫ్యూషన్ చేసి విశ్వాసాన్ని సాతానుడు నరకం వైపు నెట్టాలని, సత్యం తెలుసుకోకుండా ఉండాలని, కన్ఫ్యూషన్ చేసేయాలనేటువంటి విషయాలు అనేకమైన బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన యందు వేరు పారిన ఎడల, ఆయన యందు నమ్మిక ఇచ్చిన ఎడల మనం స్థిరంగా ఉంటాం, మనం భయపడకుండా ఉంటాం. అబద్ధ బోధకులకి లోనకుండా ఉంటాం, తప్పుడు బోధలకు లోనకుండా ఉంటాం, తప్పుడు బోధకుల యొక్క మాటలు గ్రహిస్తాం. దేవుడి వాక్యానికి విరుద్ధంగా ఏదైనా మాట వింటే, ఎవరైనా దేవుడి వాక్యానికి సంఘానికి వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తూ ఉంటే అర్థమైపోతుంది దేవుడికి వ్యతిరేకంగా జరుగుతున్నది అనేటువంటిది. ఆ విచక్షణ జ్ఞానము మనకు కావాలంటే, ఆ ఇంగిత జ్ఞానము మనకు కావాలంటే దేవుడితో సహవాసంలో ఉండాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి, వాక్యం తెలిసిన వ్యక్తిగా ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఏదో ఆదివారం చిన్న రొట్టె మొక్క తీసుకున్నట్టు, లేకపోతే ఏదో వాక్యాన్ని తీసుకొని సరిపెట్టుకుందాంలే అనుకుంటే ఆత్మీయమైనటువంటి ఆహారం లేనటువంటి నీవు క్షీణించిపోతావు.
వాక్యాన్ని వినకపోతే ఆత్మీయంగా క్షీణించిపోతాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా తరచి చూచారంట. వాక్యాన్ని వెంటనే మాత్రమే కాకుండా వాక్యాన్ని ధ్యానించాలి. ఏ విధంగా ఒక పశువు గడ్డి తిన్న తర్వాత మళ్ళా నోట్లోకి తీసుకొచ్చి నెమరు వేసుకుంటుందో ఆ విధంగానే ఇక్కడ విన్నటువంటి వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ షెల్ఫ్లో పెట్టి మళ్ళా ఆదివారం దుమ్ము దులిపి తెస్తే ఆత్మీయంగా క్షీణించిపోతాం. ఆ బైబిల్ ప్రతిదినం తెరవాలి, ప్రతిదినం చదవాలి, వాక్యాన్ని వినాలి, అవసరమైతే దాన్ని ధ్యానించడానికి సమయాన్ని కేటాయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి సమయం ఉండదు. అన్నిటికీ మనం గ్రహిస్తాం, కానీ దేవుని యొక్క మార్గాలు అనేటువంటి గ్రహించకుండా ఈ లోక దేవత సాతానుడు మనోనేత్రాన్ని మూసివేస్తూ ఉన్నాడు. కనుక మనము హృదయాలను తెరిచి దేవుని దగ్గరలో ఉండాలి, ఆయనతో పాటు నడుస్తూ ఉండాలి. తోటలో ఉండ మనల్ని కాపాడుతాడు, ఆయన ప్రమాదాల నుంచి కాపాడుతాడు. దేవుని యందు నిలకడగా ఉండాలి. వేరు లోతుగా పారినటువంటి చెట్టు ఎప్పుడు కూడా పడిపోని, ఎంత గాలి వచ్చినా ఆ వేరుకే పురుగుబడి తొలిసేసిందంటే చిన్న గాలి కూడా పెద్ద మరి చెట్టు అయినా పడిపోతుంది. అందుకనే వేరు పారాలంటే నీటి యొద్ద ఉన్నటువంటి మొక్కగా ఉండాలి. నీటి యొద్ద నాటబడినటువంటి వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫలాలు రావాలంటే, నీకు ఆత్మీయ జీవితం ఎదగాలంటే, ఫలించాలంటే సంఘం అనేటువంటి సరైన వాక్యం అన్నటువంటి సంఘంలో నాటబడినటువంటి మొక్కగా నీవు ఉండాలి. వాక్యం అన్నటువంటి సంఘంలో ఉండటం, ప్రార్థనలు జరిగేటువంటి సంఘంలో ఉండటం, ఉపవాస ప్రార్థనలు, కాటేజ్ మీటింగ్స్, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడైతే వినాలనేటువంటి ఆరాటం పడేటువంటి ఆ సంఘాల్లో ఉండటం ఎంతైనా శ్రేయస్కరం. దేవుని బిడ్డలారా, ఆ ఆశ, ఆ వాంఛ అనుకుంటే తప్పకుండా దేవుడితో మనం నడుస్తూ ఉంటాం. దేవుడితో నడిస్తే పడిపోకుండా మనల్ని దేవుడు కాపాడతాడు. ఎంత ప్రమాద పరిస్థితి అయినా కాపాడగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం చూద్దాం. He is able to make all grace abound. Able to make all grace abound. సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలవాడని నమ్మాలి. మొదటిది, మనల్ని పడిపోకుండా మనల్ని నిలబెట్టడానికి శక్తి గలవాడని నమ్మాలి. రెండవది, పడిపోకుండా కాపాడగలుగుతాడని నమ్మాలి. మూడవది, ఆయన తన కృపని విస్తరించగలవాడని నమ్మాలి. 2 Corinthians 9:8 చదవండి. 2 Corinthians chapter 9 verse 8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఈ మాట చెప్పండి. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పక్క వాళ్ళకి తిరిగి చెప్పండి. దేవుడు మీ ఎడల సమస్తమైన కృపను విస్తరింపజేయగలడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ పట్ల సమస్త విధమైన కృపను విస్తరింపజేస్తాడు. సంతోషంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. కృపను విస్తరింపజేస్తాడని మనము నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందు విషయమై 9వ వచనం కూడా చూస్తారా? ఇందు విషయమై ఏంటి? ఇందు ఒక నిమిషం. బైబిల్ చదివేటప్పుడు ఇందు విషయమై, అందు విషయమై, కాబట్టి, కానీ, తుదకు, ఈ హేతు చేత, మెట్టుకు, ఈ మాటలన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? తర్వాత వచ్చును, ముందు వచ్చును చదవాలి. మనకు అర్థం కావాలంటే, లింక్ అర్థం కావాలంటే. సో ఇందు నిమిత్తం అంటే ఇప్పుడు దాకా మనం చదివిన నిమిత్తమై. ఇప్పుడు దాకా మనం ఏం చదివాము? ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఎందు విషయం అని ఇప్పుడు చదవండి. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉంది. 10వ వచనం చదవండి.
విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి పూర్ణ ధైర్యము వృద్ధి పొందించును. పిల్లరా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క వాక్యం మాట్లాడుకుంటే చాలా దాని గురించినటువంటి లోతైనటువంటి భావాలు ఉంటాయి. ఇక్కడ ఇవ్వడానికి గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మన జీవితాలను ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, సంతోషంగా దేవుడికి సమర్పించాలి. మన జీవితాన్ని సమర్పించడమే కాకుండా మనం ఇవ్వాల్సినటువంటివి కూడా దేవుని యొక్క సన్నిధికి ఇవ్వాలి. అప్పుడు మన యొక్క జీవితంలో ఏదైతే విత్తుతామో, అంటే విత్తనంగా విత్తుతామో, విత్తినటువంటి విత్తనంతో ఏ విధంగా పంటలు కోస్తాడో అది మనం అనుభవిస్తాం. మంచితనం కావచ్చు, ధనం కావచ్చు, నీ యొక్క సమయాన్ని కావచ్చు. సమయం కూడా చాలా విలువైనటువంటిది. మీరు ఇక్కడ 1.5 hour కూర్చుంటున్నారంటే అది చాలా విలువైనటువంటిది. ఆ యొక్క సమయము దేవునికి ఇవ్వటమే. మీరు ఈ సమయాన్ని ఇచ్చి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారంటే దేవుడు తప్పకుండా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో మార్చండి. సామెతలు 11, 24, 25. Proverbs 11 verse 24. 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందు వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అంటే అభివృద్ధి పొందువారు లేమికు, అంటే ధనవంతులైనటువంటి వారు తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు, అంటే దిగిపోయేటువంటి వారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం వింటుంటాం, వాళ్ళకి సహాయం చేసామండి, వీళ్ళకి సహాయం చేసామండి అది అంటూ ఉంటారు కదా. ఎంత ఆనందం ఇస్తారు, ఆనందంగా ఉంటుంది అట్లా ఎవరైనా చెప్తూ ఉంటే. నాకు బ్రదర్ తెలుసు, ఆయన చాలా వయసు కలిగినటువంటి ఆయన, దగ్గర దగ్గర 75-76 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ అన్నలకి, వాళ్ళ తమ్ముళ్ళకి, కొడుకులు, కూతుళ్ళకి, వీళ్ళందరికీ పెట్టడమే. మా ఆంటీ కూడా ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా చెప్పదు. అప్పుడప్పుడు భార్యగా కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది, ఈయన ఇంతేనండి, ఏం చేస్తాడు, వాళ్ళు అట్లా చేస్తున్నా ఈయన ఇస్తానే ఉంటాడు అని అంటూ ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళ కొడుకులు కూడా కొన్నిసార్లు అంటూ ఉంటారు, డాడీకి ఇంతే పాస్టర్ గారు, ఏమి చూడరు, వాళ్ళు పని చేయకుండా తింటున్నారు, వాళ్ళు నేను కూర్చోబెట్టి పెరుగుతున్నాడు, అది కూడా తప్పే కదా అంటాడు ఆయన. దేవుడు పిల్లలు నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇచ్చేవాడు రుణం ఎప్పుడు ఇస్తారంట. వాళ్ళు ఏమన్నా అవని, వాళ్ళు ఏదన్నా అవని, ఇచ్చేవాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలనే ఉంటారు. ఇట్లా వెదజల్లి దరిద్రులు అవుతున్నారు. నేను ఇస్తున్నాను కాబట్టి దేవుడికి ఇస్తున్నాను పాస్టర్ గారు, వాళ్ళ కర్మ, వాళ్ళ మౌని ఏం చేసుకుంటా నాకెందుకు అంటాడు ఆయన. అర్థమవుతుందని చెప్పేటప్పుడు ఇచ్చేవాళ్ళకి గుర్తున్నప్పుడు ఎప్పుడు ఇస్తారో ఉంటారు. అదే మనుషుల ప్రేమలకే అర్థం అనిపిస్తూ ఉంటే దేవునికి అర్థిస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే తక్కువ తీసి ఇచ్చి దిగిపోతున్నాం. అంటే వెదజల్లేటువంటి హృదయం మనకు కావాలి. ఆమె నేను చెప్పేటటువంటిది ధనం విషయం ఒక్క విషయమే కాదు, అన్ని విషయాల్లో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇవ్వటం ఇష్టమన్న వారికి ఇచ్చేందుకు దేవుడు ఇష్టపడతాడు. వేరే వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి ఇష్టం కలిగినటువంటి వారికి దేవుడు ఎందుకు ఇంట్లోనే ఇస్తూనే ఉంటాడు. ప్రొఫెసర్ ఆయన చెప్తూ ఉండేవాడు అన్నమాట, డోర్ తెరిసిస్తా ఉంటే దోతులు వచ్చి విండో తెరిచి వేస్తా ఉంటాయి అంత లోపల.
ఎట్లా చేస్తాడండి వీళ్ళు తెలిసి దేవుడితో ఎట్లా చేస్తాను ఏమనండి నాకు తెలియదండి. నేను గుడ్డికి నమ్మేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, దేవుడు నాకు సమృద్ధినిస్తున్నాడు. కొంతమంది జీవితాలు అలా వెదజల్లి దేవుడికి ఇష్టమైనటువంటి వారిగా ఉన్నారు. దేవుడు విశ్వాసిని పరిపాలిస్తూ ఉన్నాడు. విశ్వాసకి పరిపాలకుడిగా ఉన్నాడు. అంటే ఆయన మనల్ని సౌభాగ్యవంతులుగా లేకపోతే నిరుపేదలుగా చేయగలడు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సమృద్ధిని అన్ని ఇవ్వగలడు. అవసరమైతే లేని వాళ్ళు కూడా దేవుడు చేయగలడు. దేవుడికి సమస్తం సాధ్యం, సమస్తము సాధ్యం అని గుర్తుపెట్టాడు. సో దేవుడు మంచి పనులకు సమృద్ధిని ఇస్తాడు. మంచి పని కొరకు దేవుడు దీవెనకు తగినట్లుగా ప్రవర్తించకపోతే తిరిగి మళ్ళీ తీసుకుంటాడు. దేవుడు మంచి పని కొరకు ఇస్తాడు. దేవుడు దీవించిన కొలది, అందుకనే మనల్ని దేవుడు దీవించిన కొలది ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎంత దీవిస్తూ ఉంటే అంత ఆశీర్వాదకరంగా ఉండాలి. ఫాల్గెట్ అనేటువంటి గొప్ప ధనవంతుడు దేవుడికి ఇవ్వడం ప్రారంభించాడు. 10 వంతు, 20 వంతు, 40 వంతు, 50 వంతు, 60 వంతు, 90 వంతులు దేవుడికి ఇస్తాడు. 10 వంతు మాత్రం ఆయన తీసుకుంటాడు. ఉల్టా మనమే 10వ వంతుకు కూడా చాలాసార్లు ఆలోచిస్తాం, ఇది కొత్తనే మన పద్ధతి కాదు కదా, ఫాస్ట్ కదా అని మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడికి ఇష్టపూర్వకమైన కానుకలు అవసరమైతే 2 కాసులు ఇవ్వన్నాడు కదా అని చెప్పి కొన్ని సంఘాలు 2 రూపాయలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అర్థమైన వాక్యం అది. 2 కాసులు అంటే ఉన్నత మొత్తం వేసింది ఆమె. అందుకని దేవుడు అప్రిషియేట్ చేశాడు. నీ దగ్గర 2 ఉంటే 2. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం యవనస్తుడు ప్రార్థన చేశాడట. ప్రభువా నాకు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ప్రభువా అని చెప్పి చర్చిలో చాలా నమ్మకంగా ఒప్పుకొని నాకు ఉద్యోగం వస్తే తప్పకుండా నేను దశభాగేస్తాను ప్రభువా అని చెప్పి అనుకున్నాడు. దేవుడు మరి ప్రార్థన వెంటనే ఆలకించాడేమో. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ రావడం, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందట. 30,000 రూపాయల జీతం. ఆహా వాటి వండర్ఫుల్ అని చెప్పి 30,000లో 3,000 రూపాయలు తీసుకొని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆమెకు వేశాడట. ఆయన నమ్మకంగా పనిచేస్తున్న విధానాన్ని చూసి 6 నెలల్లో ఆయనకి 80,000 రూపాయలు జీతం వచ్చింది. ఆయన నమ్మకత్వాన్ని చూసి, ఆయన పని ఎఫిషియన్సీ చూసి మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు. వితిన్ 6 monthsలో హై గ్రేడ్కి వెళ్ళిపోయాడు. 80,000 రూపాయలు జీతం. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు ఏమని, 3,000 అంటే వేసాను పర్లేదు, ఇప్పుడు 8,000 అయ్యారు. కనీసం దాని దశ బాగా చూసుకుంటే 8,000 కదా, కనీసం దశ బాగా చూసుకుంటే. ఇప్పుడు 3,000తో సరిపెట్టుకుంటే పోలా, అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. 3,000 అయితే ప్రారంభించాడు. మళ్ళీ 6 నెలలు తిరిగేసరికి డీ ప్రమోట్ అయ్యి 30,000 జీతంలోకి వచ్చాడు. అప్పుడు వెలిగింది, అరే నేను దేవుడికి అంత ఇస్తే బాగుండేది, అనవసరంగా నేను నా గ్రేడ్ నేనే తగ్గించుకున్నాను, ఇది దేవుడు చేసిందే వాళ్ళు అనుకున్నాడట. ఏమో ఇట్లాంటి దేవుడు చేస్తాడని చేయడం నాకు తెలియదు, కానీ ఒక స్టోరీ అయితే నేను బుక్లో చదివి మీకు చెప్పాను. ఒక విధంగా మనం కొన్నిసార్లు మనమే తగ్గించుకుంటాం, మన స్టాండర్డ్ మనమే కోల్పోతూ ఉంటాం. అంటే ధారాళానికి ఇవ్వటం అనేటువంటిది మనం చేయాలి. ఎందుకు అంటే సమస్త విధములైన కృపను దేవుడు విస్తరిస్తూ ఉన్నాడు. కృపను విస్తరిస్తూ ఉన్నాడు. ఏ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటావు కృప? ఏ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటాం ప్రేమ? పెళ్లిళ్ళలో, వివాహాల్లో, కుటుంబంలో ఉండాల్సింది డబల్ డోర్ ఫ్రిడ్జ్ కాదు, ఏసీలు కాదు. గుడిసెలో ఉన్న అన్యోన్య దాంపత్య జీవితం, అర్థం చేసుకునేటువంటి అనురాగం. ఆమేన్. హల్లెలూయా. గుడిసెలో ఉన్నా కానీ, కారం తింటున్నా కానీ ఒకళ్ళొకళ్ళు ముద్ద తినిపించుకుంటూ ఉంటే, ప్రేమ అనురాగాలు ఉంటే ఎంత బాగుంటుంది. చాలా మంది అనుకుంటారు పెద్ద బంగళాలు, ఏసీలు, కార్లు ఉంటే సంతోషం.
దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, తప్పకుండా దేవుడు ఇస్తాడు, ఇవ్వడానికి లేదు. దేవుడు ధనవంతులు కూడా చేస్తాడు, ధనవంతులు కూడా ప్రేమిస్తాడు. అబ్రహాం అంత ధనవంతుడు ఎవరు లేరు, యోబు ధనవంతుడు ఆయన కాలంలో ఎవరు లేరు. కానీ దేవుడి కోసం నిశ్చతగా వాళ్ళు నిష్టగా అన్ని విషయాల్లో నింద లేకుండా బ్రతికినటువంటి దేవుడు ఇస్తాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని దీవిస్తాడు, మంచి కొరకు మనల్ని తీసుకెళ్తాడు. సమయం అయిపోతుంది. నేను ఒక్కొక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మీకు సాయంకాలం ఉన్నటువంటి ఆ యొక్క ఈవినింగ్ లైవ్ లో మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆల్మోస్ట్ 7 పాయింట్స్ ఉన్నాయి. వాటన్నిటిని నేను చెప్పడానికి ఇష్టపడలేదు, టైం అయిపోయింది. ఇంకొక విషయం చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. పిల్లల, సమస్తము లోపరుచుకొన జాలిన శక్తిమంతుడని నమ్మాలి. 4 సమస్తమును లోపరుచుకొన జాలిన శక్తిమంతుడు అంటే ఆయన శక్తికి మించినటువంటిది లేదు. ఆయన లోపరుచుకొనగలడు. శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపము దానిగా మార్చుకొనగలడు. అంటే దేవుడు తన వశంలోనికి తీసుకొనగలడు. ఇప్పుడు 1 year బేబీ, 6 months బేబీ ఉంటారు అనుకోండి. ఆ బేబీకి స్నానం చేయించేటప్పుడు ఎప్పుడు చూసారా? చిన్న పాపని అసలు ఎట్లా చేస్తారంటే ఒక ఆట బొమ్మలాగా అటు తిప్పి, చేతులు తిప్పి, కాళ్ళు తిప్పి, మొత్తం రుద్ది, గోర్లు కొట్టి, ఆ తల మీద కొట్టి, వేడి నీళ్ళు కొట్టి ఏదేదో చేస్తుంటారు, ఆడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చాకచక్యంగా చేస్తారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ తిప్పాలో, ఎక్కడ చేయాలనేటువంటిది. అంటే ఏమన్నా ఉందా బలం ఆ బేబీలో? ఏం లేదు. పుట్టినప్పుడు అయితే కొంతమంది ఎంత ఉంటారు. నేను ఎంత ఉన్నాను, జాయిన్లో ఉన్నానంట, బతుకుతాను వస్తాను అనుకున్నారంట. కానీ బ్రతికే పొడుగయ్యా, దేవుడు స్తోత్రం. ఇంతే ఉంటారు కొంతమంది. చెప్పుక చేతిలో నన్ను నలిపేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనము పిల్లలని దేవుడి చేతిలో మనల్ని లోపరుచుకోలేడా? దేవుడు సమస్తమును లోపరుచుకోగలిగినటువంటి శక్తి, ఆయన వశం చేసుకోగలనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది నమ్మాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం చదవండి. First Corinthians chapter 15 verse 24. సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. 25వ వచనం కూడా చదవడమ్మా. అప్పుడు అంతము వచ్చును, ఎందుకనగా ఆయన తన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఓకే, ఇక్కడ దేవుడికి సమస్త అధికారం ఉందని, ఆయన ఈ లోకాన్ని సైతం లోపరుచుకోగలడని, లోకంలో ఉన్నటువంటి శక్తులన్నిటి యొక్క శక్తుల కంటే ఆయన యొక్క శక్తి గొప్పది అని మనం నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. మనిషిని స్వాధీనపరచుకోవడమే కాదు, మనిషిని మలుచుకోవడమే కాదు, ఈ లోకాన్నంతటినీ ఆయన యొక్క శక్తితో మలుచుకొనగలడు. అంత శక్తిమంతుడు నీకు దేవుడు. ఆ శక్తిమంతుడిని నమ్మకపోవటం మనం
ఆ దేవుణ్ణి గ్రహించకపోవడమే. ఆయన ఎవరనేటువంటిది తెలిస్తే ఆయన శక్తికి మనము లోబడినటువంటి వారిగా ఉంటాము. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి చివరిగా. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన సమస్తము వారికి లోబరిచినప్పుడు పైన చదవడమ్మా. అనుగ్రహించితివి వారి పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు విడిచిపెట్టలేదు. ఓకే, ఆయన చూచుచున్నాము. దేవుడు ఇక్కడ గ్రహించాల్సినటువంటి ఒక్కొక్క విషయాన్ని గ్రహించండి. దాన్ని వివరించుకోవడానికి మన సమయం అయిపోయింది. 10 నిమిషాలు మనం ముగించుకోవాలని కార్యక్రమాలు బలాలందరూ కూడా ఉంది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా తర్వాత 2వ అధ్యాయం అంతా చదివి ధ్యానించండి. మనకు అర్థమవుతుంది దేవునికి మించిన శక్తి అనేటువంటిది లేదు. ఆమేన్, హల్లెలూయా. సో సమస్తము ఆయన లోపరుచుకోగలడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చెప్తే ఇక మీకు క్లియర్ గా ఉంటుంది. కానీ దేవుని చిత్రం ఒక్కసారి మాట్లాడుకుందాం అని చెప్పాను. ఇప్పటి వరకు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఎట్లా లోపరుచుకుంటాడు, ఎలా సమస్తమును ఆయన చేస్తాడు, మారుస్తాడు అనేటువంటి విషయాన్ని మనము దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. సో ఆయన వాగ్దానాలు ఎలా ఉన్నవి, ఆయనకు అధికారం ఏ విధంగా ఉంది, దేవుడు ఏ విధమైనటువంటి అధికారాన్ని దేవునికి యేసు ప్రభువుకి ఇచ్చాడు, ఆయన ద్వారా ఏ విధంగా లోకం అంతటిని కూడా ఆయన సమర్థవంతంగా చేయగలిగాడు అనేటువంటిది మనం దేవుని చిత్తమైతే ధ్యానిద్దాం. నేను చెప్పినటువంటి 4 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. విశ్వాసులు ఏమి నమ్మాలంటే 7 విషయాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశించాను. 4 విషయాలు మాట్లాడాను. మొట్టమొదట ఆయన నిలబెట్టుటకు శక్తి గలవాడని నమ్మాలి. రెండవది ఆయన మనం పడిపోకుండా ఆయన కాపాడగలడు అని చెప్పి మనము నమ్మాలి. మూడవది సమస్తమైనటువంటి కృప మనకు విస్తరిస్తున్నాడని మనం నమ్మాలి. నాలుగవది సమస్తమును లోపరుచుకోగలిగినటువంటి శక్తి ఉందని చెప్పి నమ్మాలి. ఇంత శక్తివంతుడైన దేవునికి ఏదైనా అసాధ్యమా అంటే నో, సమస్తము ఆయనకి సాధ్యమే. మరి ఇంత కృపను విస్తరిస్తున్నటువంటి ఆయనకి, సమస్తమును ఇస్తున్నటువంటి ఆయనకి, ఇంకా ఇచ్చేటువంటి గుణం ఉన్నటువంటి ఆయనకి ఆ గుణ ప్రకారం ఇస్తూనే ఉన్నాడు. మనం అపనమ్మకస్తులుగా ఉన్న ఆయన మనల్ని నమ్ముతూనే ఉన్నాడు. మరి మనం ఆయనకి ఏం ఇస్తున్నాము అనేటువంటి ఒక ప్రశ్న. నీ జీవితాన్ని సంపూర్తిగా ఇచ్చావా? అరా పరా అనుకుంటూ, ఇప్పుడు కాదు అప్పుడు అనుకుంటూ, వెనకడుగు వేస్తూ పర్వాలేదు అనుకుంటున్నావా? ఎప్పుడేమైపోతామో మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహోదరులా, ఈ ఛాన్స్ మరలా వస్తుందో లేదో తెలియదు. మళ్ళా వస్తుందో లేదో తెలియదు. దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలి. కృపను విస్తరిస్తున్నప్పుడే ఆ కృపను ఆశ్రయించాలి. ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు ఈ కృప ఉండదు, ఈ వాక్యం ఉండదు, ఇక తీర్పే. తీర్పు దినాలు దాగడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు. మరి ఇంకా ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? ఇంకా ఎందుకు అనుకుంటున్నాం? వచ్చే వారం తీసుకుందాం, వచ్చే సంవత్సరం తీసుకుందాం నిర్ణయం, లేదా వృద్ధాప్యంలో దేవునితో నడుద్దాం, లేదా ఈ ఆటంకాలు జయించలేంలే అయ్యేది పోయిద్దామని చూద్దాం అని ఆయన కృప విస్తరిస్తుంటే నీవేమో ఖర్చు చేయితో జీవితాన్ని ఇవ్వలేదు. ఇంకేమిస్తావు దేవుడు? నీ జీవితాన్ని ఇవ్వకుండా నీ ధనం కూడా దేవుడికి అవసరం లేదు, విలువ లేనట్టు నీ జీవితాన్ని ఇవ్వాలి.
నేను కడిగిన తర్వాత దేవుని పిల్లారా ఆయన కృప విస్తరిస్తున్నాడు. నీవు కూడా ఆయన హృదయాన్ని తెరిచి నన్ను స్వాధీనం చేసుకోవాలి. ఐఎమ్ యోర్స్, ఐ బిలాంగ్స్ టు యూ, దట్స్ ఆల్. నాకు నేను లేదు, నేను మీద, నేను నీ వాడు సంపూర్తిగా, ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అనే సమర్పణ చేసుకునేటువంటి హృదయాలు దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలా నిర్ణయించుకున్నవాడు మాట మారిపోద్ది, నడక మారిపోద్ది, చూపు మారిపోద్ది, జీవితం మారిపోద్ది. అన్ని మెతుకులు పట్టుకోవాల్సిన పని లేదు. ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలిసింది. ఒక మాట వింటే చాలు వాళ్ళకి మారవలసిందో లేదో, ఒక ప్రార్థన వింటే చాలు వాళ్ళకి ఎంత లోతైనటువంటి అనుభవం ఉందో, వాడు చేసేటువంటి క్రియలు చూస్తే ఎంత తగ్గింపు జీవితం ఉందో ప్రజలకు అర్థమైపోతుంది, దేవుడికి ఇంకా అర్థమైపోతుంది. ఆమేన్. విస్తారంగా ఇవ్వండి, మీ హృదయాన్ని విస్తారంగా ఇవ్వండి, మీ హృదయంలో చోటు కంప్లీట్గా ఇవ్వండి. సగమే వద్దు, అక్కడ ఇక్కడ పెట్టదు. అవసరాన్ని కొద్దు దేవుడు వాడుకోవద్దు. ఆయన మనుషుడు కాదు, ఆయన దేవుడు అయి ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏడవడం, స్వస్థత కావాల్సినప్పుడు ఆయన దగ్గరికి రావడం, అన్ని సబ్జెక్టు సాగుతుంటే నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు చూడడం, ఎన్ని మనుషుల స్వభావాలు కదా, ఎన్ని మనుషుల స్వభావం. దేవుడి దగ్గరికి పొక్కులని సాగు. ఆయన హృదయ రహస్యాలు ఎదిగినటువంటి హృదయాన్ని కంప్లీట్గా ఇవ్వండి. ఆయనలో సంపూర్ణులుగా మనం ఉన్నాం, పాపరహితులుగా మనం ఉన్నాం. అఫ్కోర్స్ మనం లోకంలో ఉన్నాం. ఆయన ముఖాముఖిగా చూసేంత వరకు మనం సంపూర్ణం కాలేము. ఈ శరీరంలో ఉన్నంతకాలం కంప్లీట్గా మనం పర్ఫెక్ట్ కాలేము. బట్ దెన్ ఆయన మన పక్కన ఉంటే పడిపోకుండా, చుట్టూ వెళ్ళకుండా కాపాడు. ఆయనతో నడుస్తుంటే పడిపోయినా మనల్ని లేవనెత్తాడనేటువంటి ధైర్యం. ఇద్దరు ప్రయాణం చేస్తుంటే ధైర్యం ఉంటుంది, ఒక్కళ్ళు ప్రయాణం చేస్తుంటే ధైర్యం అంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ వెళ్ళినా కానీ ఏదైనా పంచర్ పడింది టైంకి, ఇద్దరు ఉంటే ఒక ధైర్యం. ఒకళ్ళు ఉండి ఒకళ్ళు వెళ్ళి ఏదైనా చేసుకోవాలి. ఒంటరిగా వెళ్ళలేదు మనం, చెత్తగా ఉండాలి, అందరితో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. ఆయన ఉంటే మనకు భయం లేదు. మనుషులు ఉండకపోవచ్చు, దేవుడితో ఉంటానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. గుర్తుపెట్టుకోండి, నిలబెట్టడానికి సమర్థుడు. ఇక్కడ పడిపోయామో ఆయన శక్తి గలవాడు. వంగిపోయిన పరిస్థితుల్లో ఉండి ఇంకా నేను లేవలేను అనుకుంటే 18 సంవత్సరాలుగా మందిరంలో ఉండి ఊడుస్తూ చేసేస్తూ అన్నీ చేస్తూ సమాజ మందిరంలో ఉంది ఒక ఆమె. యేసు ప్రభు వచ్చాడు, అమ్మా ఇట్రా అన్నాడు. ఆమె విధేయత చూపించింది, వచ్చింది. ఆమె మీద కూర్చొని దెయ్యం పోయింది, పొంగిపోయినాడు. 18 సంవత్సరాల తర్వాత నిలబడి హల్లెలూయా. ఆయన నిలబెట్టడానికి సమర్థుడు. ఆమేన్. ఒకవేళ ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ నడుముని సరి చేయడానికి ఎన్నో సంవత్సరాలు చేసి కొద్దిగా లేవాలి, ఈ రోజుకు చాలు, మళ్ళీ కొద్దిగా లేవాలి, మళ్ళీ కొద్దిగా ఈ రోజుకు చాలు ఆయన ఎక్సర్సైజ్ నువ్వు సంవత్సరం చేయించినా అయ్యేది కాదేమో. దేవుడు అన్నాడు, లేమ్మా అన్నాడు, రామ్మా అన్నాడు. వచ్చింది. రామ్మా అన్నప్పుడు రావాలి, అది విధేయత. వచ్చిన వెంటనే దేవుడు కార్యం చేసేసి నిలబెట్టడానికి ఆయన సమర్థం. ఈరోజు నీవే సమస్యలో ఉన్నావో నాకు తెలియదు. ఒంగి పరిస్థితిలో ఉన్నావో, సతికిలో పడ్డావో, గుంటలో పడ్డావో, పాపంలో పడ్డావో, అప్పులో పడ్డావో, బలహీనతలో ఉన్నావో, జనములో ఉన్నావో, COVID-19తో బాధపడుతూ ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ యొక్క కుటుంబము చిన్న భిన్నమైన పరిస్థితుల్లో, పడవ సముద్రంలో మరిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉందో,
నాకు తెలియదు, దేవుడికి తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు, మీకు తెలుసు. ఈ వాక్యం పెట్టినటువంటి నీతో మాట్లాడుతున్నటువంటిది దేవుడే. దేవుడు వాక్యము నిన్ను హెచ్చరిక చేస్తుంది, సరి చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. నిలబట్టగలిగిన సమర్థుడు ఈ లోపల ఎవరు లేరు. నీవున్న పరిస్థితి నుంచి ఆయన ఏం లేవనెత్తగలని గుర్తుపెట్టుకొని ఆమె నమ్మిన వాళ్ళందరూ సాక్షిగానే హల్లెలూయా. దేవుని బిడ్డ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాం. తనలో వచ్చండి. దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఆయన వాక్యం నాతోనే మాట్లాడావు, నీ వందనాలు తండ్రి. నన్ను సరి చేసుకున్నందుకు, ప్రోత్సహించినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవుడికి ఏదైనా అసాధ్యం ఉన్నదా? నీ అప్పులోంచి బయటికి తీసుకురావడం అసాధ్యం అనుకుంటున్నావా? దేవుడికి సాధ్యం. అయ్యో నాకు వివాహం కాదేమో అని భయపడితే దేవుడు తప్పకుండా నీ వివాహాన్ని తగిన సమయంలో జరిగిస్తాడని నమ్ము. కాదు, నా పరిస్థితి వేరు, నా కుటుంబ పరిస్థితి వేరు, నేను అనుకుంటున్నది వేరు, నా కుటుంబం అనుకుంటున్నది వేరు, అయ్యో నా భవిష్యత్తు ఏమైపోతుందో, ఈ పరిస్థితుల్లో నేను అసలు ఇంటికి దూరంగా ఉంటే బెటరేమో, లేదా ఆత్మహత్య శరణమేమో అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ తోడుగా ఉండి సమర్థుడు అన్న విషయాన్ని నీకు నమ్ము, విశ్వసించు. వివాహం అయింది కానీ పిల్లలు లేని పరిస్థితుల్లో ఉన్నాను. నిజంగా దేవునికి ఇది సాధ్యమా అని అనుమానం ఉంటే ఈ రోజే ఆ అనుమానం తీసివేసి దేవునికి సమస్తము సాధ్యమని నమ్ము. దేవుడు సారా గర్భాన్ని తెచ్చిన దేవుడు నీ గర్భాన్ని కూడా తప్పకుండా తెలుస్తాడు. విశ్వసించు, నమ్మాలి. ఆయన కృపవిస్తున్నాడని నమ్మాలి, ఆయన బలవంతుడని నమ్మాలి, ఆయన సమస్తము చేయగలడని నమ్మాలి, నీ అప్పును తీసివేయగలడని నమ్మాలి, నీకు పిల్లలు ఇవ్వగలడని నమ్మాలి, నీకు వివాహాలు జరగడానికి దేవుడు కార్యం జరిగించగలడని నమ్మాలి, ధనాన్ని ఇవ్వగలడని నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్, దట్స్ ఆల్. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. నీవు నమ్మకపోతే సాధ్యం కాదు. ప్రియ స్నేహితుడా, డాక్టర్స్ ఎన్నో చెప్పవచ్చు, కానీ దేవుడు చెప్పేటువంటిది నీవు నమ్మితే నీకు సాధ్యమైతే, నీవు నమ్మితే నీకు సాధ్యం. నీవు నమ్ము, ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు. మీరు ఒకవేళ మోకరించగలిగితే ఎక్కడున్న వాడికి మోకరించండి, లేదా అలానే కూర్చోండి, వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ప్రభు బలలో పాల్గొనండి. ఒకవేళ నీకు నీవే నేను అయోగ్యురాలని ప్రభు బలలో పాల్గొనడానికి అనే ఆ భావన ఉంటే, ప్రభువా నన్ను క్షమించండి అంటే, లేదు నిన్ను క్షమించుననే దేవుడు కాదు మన దేవుడు, నిన్ను త్రోసివేసే దేవుడు కాదు మన దేవుడు, నిన్ను హక్కులు చేసుకునే దేవుడు, నిన్ను హత్తుకునే దేవుడు, నీ కన్నిటిని తుడిచే దేవుడు, నీకు సమస్తమును ఇచ్చే దేవుడు, సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు, క్షమాపణని ఇచ్చేటువంటి దేవుడు, ప్రేమను పంచేటువంటి దేవుడు, నీ కన్నీళ్లు తుడిచేటువంటి దేవుడు. ఆయనతో మాట్లాడతావా ప్రియ సహోదరి సహోదరుడు? ఎన్నాళ్ళైంది ఆయనతో మాట్లాడి? ఎన్నాళ్ళైంది ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చి? ఎన్నాళ్ళైంది ఆయన సిలువయాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నీకోసమే కదా రక్తాన్ని చిందించాడు, నీకోసమే కదా ఆయన బలైపోయింది, నీకోసమే కదా ఆయన ఈ లోకానికి
దిగి వచ్చింది. పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన యేసయ్య ఈరోజు నీ ప్రక్కనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రక్కనే ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ వేదన చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు పరిస్థితుల్లోంచి బయటకు తీసుకెళ్ళడం రాగలదని నమ్ముచున్నావా? నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేయగలరని చెప్పి నమ్ముచున్నావా? ఆయన సమస్తము చేయగలరని నమ్ముచున్నావా? దేవుని బిడ్డ, ఎందుకు దూరం అయిపోయావు? ఎందుకు అనుమానపడుతున్నావు? ఆయన వాగ్దానానికి దూరంగా ఎందుకుంటున్నావు? వాగ్దానం చేసిన వాడు మనుషుడు కాదు, దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవానికి స్తోత్రం. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. Lord, we thank you, Jesus. Lord, I come, I confess, bowing here, I find my rest. Without you, I'm falling apart. You're the one that guides my heart. Lord, I need you, oh, I need you. Every hour I need you. My defense, my righteousness, oh Lord, how I need you. Blessings I need, your grace is more. My grace is where you are, where you are. Lord, I decree, holiness is close to me. Lord, I need you, oh, I need you. Every hour I need you. My word, defense, my righteousness, oh Lord, how I need you. Cause my soul's to rise to you. When temptations goes through, when I cannot stand, I fall on you. Jesus, you're my hope. I think they deserve one more time. ఒకసారి తప్పకుండా లేదు. గుడ్ సాంగ్. మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయడం ఎంతైనా మంచిది. దయచేసి
మీ గృహాల్లో ఉన్నటువంటి పిల్లల్ని ప్రతిరోజు బైబిల్ చదివేటట్టు, ఒక పాటైన బ్రతుకు నేర్చుకునేటట్టు, ప్రార్థన చేసేటట్టు తప్పకుండా చేయండి. ప్రార్థన చేయమంటే కొడుకుంటాము, అది కూడా మనలో ఎవరో చూసి నేర్చుకుంటారంట. మనలో ఎవరో చేస్తూ ఉంటారు, ప్రార్థన అంటే అదే అనుకుంటారు. అది కాకుండా నోరు తెలిసి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. ఈరోజు కారులో వస్తాం, మేము అందరం ప్రార్థన చేసాం. ఆ కారులో ఎవరెవరు ఎక్కారో వాళ్ళందరూ నోరు తెలిసి ప్రార్థన చేయించాలి. పిల్లలందరూ చేత ఇక్కడికి వచ్చారు మనం. సో మీ గృహాల్లో కూడా ప్రార్థన చేయించడం అలవాటు చేయించండి పిల్లల చేత. అవసరమైతే గదిలోకి వెళ్ళిపోయి మోకరించి ఈ టైం వరకు మీరు ప్రార్థన చెప్పండి. వాళ్ళు ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం, పాట నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం, వాక్యం చదవడం చాలా ప్రాముఖ్యం. మన చర్చిలో సండే స్కూల్ లేదండి అనవాలండి. మీ ఇల్లే ఒక చర్చి, మీ ఇల్లే ఒక సండే స్కూల్, మీవే ఒక సండే స్కూల్ టీచర్. చాలాసార్లు పిల్లలు కానీ స్కూల్ టీచర్ మీద పడేసి నువ్వు నేర్పించలేదంటే వాళ్ళని నేర్పించమలేదు, మనల్ని నేర్పించమన్నారు మన పిల్లలు. ఆమె ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మంచి సండే స్కూల్ టీచర్స్ కూడా మనకు ఇచ్చేటట్టు, యూత్ మీటింగ్స్, సండే స్కూల్స్ కూడా జరిగేటట్టు మనం ప్రార్థన చేద్దాం. అలా సిద్ధపరచబడాలి పిల్లలంటే మన ఇంట్లో మనం తయారు చేయాలి మన పిల్లలు. ఆమె మీకు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడి పాటలు పాడాలి. పోయి అప్కమింగ్ పోయి మేమే స్టేజ్ మీద ఉండాలి, మేమే పాటలు పాడాలి అనేటువంటి మా ఉద్దేశం కాదు. సో రాబోయే దినాల్లో మంచి వైర్ సిద్ధపడాలి, మంచి సండే స్కూల్ టీచర్స్ రైజ్ అవ్వాలి, యూత్ మీటింగ్స్ నడిపించబడాలి. అన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మేము కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన మా యేసయ్య, సమయంలో ఇచ్చిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతుల ప్రతిఫలాన్ని వీళ్ళకి అనుగ్రహించండి. అదే రీతిగా ప్రభు, మరి సుజాత సిస్టర్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డ గర్భాన్ని మీరు తెరవండి. మేము నమ్ముచున్నాం, మీరు అద్భుత కార్యం చేయబోతున్నారు. త్వరలో మేము మంచి వార్త వినట్లు మీరు సహాయం దయచేయండి. ఇప్పుడే మా ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభు. ఆటంకాలని దూరపరచండి, అద్భుత ఆశ్చర్య కార్యాన్ని వీళ్ళ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. గరితిగా ప్రభావంలో ఉన్నటువంటి కుమారి సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి బలహీనత దూరపరచండి, శక్తిని మీరు పంపించండి, నిలబడడానికి, నడవడానికి, తిరగడానికి, సంతోషంగా గంతులు వేయడానికి, నీ సన్నిధికి రావడానికి, సాక్ష్యం చెప్పడానికి నీ బిడ్డని ప్రభావం లేవనెత్తండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. మా కుటుంబాన్ని, మా పిల్లల్ని, వారి చదువుల్ని, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సేవని, సంఘ కాపరుల్ని, నాయకులందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మళ్ళా మేము కలుసుకునే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభుని ప్రీతిపడే సేపటి అడుగుచున్నాము తండ్రి. ప్రాణమాయ గోవాను సంకలించు. ఆమేన్. పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు
ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుపేట మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి ఒకరికొకరు వందనాలు చెప్పండి. మాస్క్ తీయద్దు దయచేసి. అలానే వందనాలు చెప్పుకొని పలకరించుకొని మేము వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.